వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉచిత బస్సు జిల్లాకే ఢిల్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా ఉచిత బస్సు పథకం అనేది కూడా ఒకటి. అందులో దానికి సంబంధించి కీలక సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి. గతంలో ఇదే తరహా ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి ప్రతిపాదనలు సిద్ధం చేసిన రవాణా శాఖ సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు హామీకి కూటమి ప్రభుత్వం ఆంక్షలకు బ్రేక్ వేసింది. కేవలం జిల్లా వరకు మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. ఈ విషయం మంత్రులే లీకులు ఇస్తున్నారు. గతంలో మంత్రి సంధ్యారాణి ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లాకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా అస్థిని పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా వరకే ఉచిత ప్రయాణం అని చెప్పారు. దీనిపై రవాణా శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆగస్టు 15 నుంచి పాత జిల్లాల పరిధిలోనే ఉచిత బస్సు పథకం అమలు చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇది మహిళలను మోసగించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే మంత్రుల ద్వారా లీకులు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉచిత బస్సుపై మంత్రుల ద్వారా లీకులు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హామీ ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకని వాదన సర్వత్రా వినిపిస్తుంది. గతంలో మంత్రి సంధ్యారాణి జిల్లా వరకే ఉచిత బస్సు అని ప్రకటించి, తాజాగా అలా అనలేదని మాట మార్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు పాత జిల్లాల వరకే ఉచిత ప్రయాణం అమలు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు వల్ల భారం పడుతుందని అనుకూల ప్రతికూల ద్వారా వికృత ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.